హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పి తెలుసుకోవాలి అని చాలా మంది ఇన్వెస్టర్స్ అనుకుంటూ ఉంటారు. అయితే ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్లో వాన్గార్డ్ ఫండ్ ఒకటి. అలాంటి వాన్గార్డ్ ఫండ్ని స్థాపించిన జాన్ బోగ్లే గారు చెప్పిన ఈ 5 సింపుల్ రూల్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఇండియా యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే అన్ని స్టాక్స్ని కలిపి ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్గా క్యాలిక్యులేట్ చేస్తే 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం $3.4 ట్రిలియన్ అవుతుంది. కానీ వాన్గార్డ్ ఫండ్ దాని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం వరల్డ్ వైడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే $7 ట్రిలియన్ ఉంది. అంటే వీళ్ళు మొత్తం ఇండియాలో ఉన్న స్టాక్స్ అన్నిటినీ కలిపినా కూడా దానికంటే డబల్ అమౌంట్ వీళ్ళు రకరకాల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో ఇలాంటి అతిపెద్ద సంస్థ అయిన వాన్గార్డ్ ఫండ్ని స్థాపించింది మిస్టర్ జాన్ బోగ్లే. జాన్ బోగ్లే గారు 1929లో పుట్టి రీసెంట్గా 2019లో చనిపోయారు. అండ్ తను వాన్గార్డ్ ఫండ్ని మేనేజ్ చేస్తున్న టైంలో అండ్ అలాగే తన ఇన్వెస్ట్మెంట్ కెరీర్లో ఎన్నో బుక్స్ రచించారు. అందులో మనం మేజర్గా చూస్తే ది బోగ్లే హెడ్స్ గైడ్ టు ఇన్వెస్టింగ్ అండ్ అలాగే ద లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్ అనే ఈ 2 బుక్స్ కూడా మిలియన్స్ ఆఫ్ కాపీస్ సోల్డ్ అయ్యాయి. సో ఈ బుక్స్లో జాన్ బోగ్లే గారు చెప్పిన సింపుల్ రూల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ బుక్స్లో డిస్కస్ చేసిన మొట్టమొదటి పాయింట్ రివర్షన్ టు ది మీన్. జనరల్గా మనం ఏదైనా ఒక స్టాక్ నిలువుగా పెరుగుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, చాలా మంది కంగారు పడి కొనేస్తూ ఉంటారు. రీసెంట్గా మీరు ఎగ్జాంపుల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఐఆర్సిటిసి, ఐఈఎక్స్, డీమార్ట్ ఇట్లాంటి స్టాక్స్ అన్నిటిని పీక్లో కొని స్ట్రక్ అయిపోయిన ఇన్వెస్టర్స్ ఎంతోమంది ఉంటారు. సో అందుకనే ఏ స్టాక్ని కూడా మనం వెర్టికల్గా పెరుగుతున్నప్పుడు కంగారు పడి బై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏషియన్ పెయింట్ యొక్క స్టాక్ని చూపిస్తున్నాను. ఏషియన్ పెయింట్ లాస్ట్ 10 ఇయర్స్లో దాదాపుగా 30% CAGRతో గ్రో అయింది. అయితే ఎప్పుడైనా సరే ఈ ఏషియన్ పెయింట్ ఇలాగా నిలువుగా పెరుగుతూ వెళ్ళిపోతుంది అని అనుకోండి, అలాంటప్పుడు కంగారు పడి కొనొద్దు అని తను చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఏషియన్ పెయింట్స్ దాని యొక్క ర్యాలీ 1700 నుంచి స్టార్ట్ అయ్యి 2700 దాకా 1000 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే 50% విత్ ఇన్ 4 to 5 months పెరిగింది. ఇక్కడ రోజు ఏషియన్ పెయింట్ పెరగడం చూసి ఎవరైనా ఇన్వెస్టర్ కనుక కొనుంటే 2020 డిసెంబర్ నుంచి 2022 జూలై వరకు ఏషియన్ పెయింట్ అదే ప్రైస్ రేంజ్లో మనకు కనపడుతూ ఉందన్నమాట. అంటే దాదాపుగా 1.5 year ఒక ఇన్వెస్టర్కి మంచి రిటర్న్స్ ఏషియన్ పెయింట్ ద్వారా కనిపించవు. కానీ ఏషియన్ పెయింట్ మాత్రం గత 10 సంవత్సరాలుగా 30% రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు ఆల్రెడీ అందులో ఈ 2700లో బై చేసిన ఇన్వెస్టర్ దాన్ని బిలీవ్ చేయకుండా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత స్టాక్ మళ్ళీ ఇంకొక ర్యాలీ ఇస్తుంది. సో ఇలాగా పీక్స్లో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా నిలువుగా పెరిగిపోతుందో అలాంటప్పుడు కొనకుండా ఉండడం కోసం మనం ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వచ్చు. నేను ఇక్కడ మీకు మంత్లీ చార్ట్ చూపించాను కదా. సో ఈ మంత్లీ చార్ట్లో మీరు ఒక మూవింగ్ యావరేజ్ని పెట్టుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 21 days మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం ఒక మంచి స్టాక్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో, ఇలా ఒక 21 మూవింగ్ యావరేజ్కి ఎప్పుడైతే దగ్గరగా వస్తుందో అలాంటప్పుడు కనుక మనం బై చేసుకుంటే అక్కడి నుంచి స్టాక్ ప్రైజెస్ ఎక్కువ శాతం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండ్ అలాగే తొందరగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం బై చేసిన తర్వాత తొందరగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ 21 మూవింగ్ యావరేజ్ అనేది నేను ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను కానీ ప్రతిసారి ఈ కేసు వర్కౌట్ అవుతుంది అని కాదు. దీనికంటూ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఎలక్సీని కనుక అబ్జర్వ్ చేస్తే టాటా ఎలక్సీ 1000 రూపీస్ నుంచి ఎప్పుడైతే ఒక రన్అప్ ఇచ్చిందో ఆల్మోస్ట్ ఇది 9000 రూపీస్ దాకా పెరిగినా కూడా ఎప్పుడు ఈ 21 మూవింగ్ యావరేజ్ ని అసలు టచ్ చేయలేదు. అంటే దీని ప్రకారం ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ రాదు కదా. సో ఇలాంటివి మనం ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ మనం హిస్టారికల్ గా ఏదైనా ఒక మంచి స్టాక్ ఒక 40-50% CAGR ఇచ్చిన స్టాక్ ని చెప్పమంటే చాలా మందికి ఈజీగా గుర్తొచ్చే నేమ్ బజాజ్ ఫినాన్స్. మరి ఇలాంటి బజాజ్ ఫినాన్స్ లో కూడా మనం ఈ 21 మూవింగ్ యావరేజ్ ని అప్లై చేసినప్పుడు మనకి 2017లో ఒకసారి, 2018లో ఒకసారి అండ్ 2020లో ఒకసారి అండ్ 2022లో ఒకసారి మనకి క్లియర్గా ఒక 1 yearకి లేదా 1.5 yearకి అట్లీస్ట్ ఒకసారి ఈ 21 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయడం మనకు కనపడుతూనే ఉంది. సో ఇలాంటప్పుడు మనం యాడ్ చేసుకుంటే మన రిటర్న్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఇలా మనం ఒక స్టాక్ నిలువుగా పెరిగిపోయిన తర్వాత టాప్లో కొనకుండా దాన్ని కరెక్షన్ జరిగిన తర్వాత ఒక మీన్ దగ్గరకు వచ్చిన తర్వాత బై చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి జాన్ బోగ్లే గారు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ తన యొక్క సెకండ్ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే టైమ్ ఈజ్ యువర్ ఫ్రెండ్
అండ్ ఇంపల్స్ ఈజ్ యువర్ ఎనిమీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎప్పుడైతే చేయాలి అనుకుంటున్నామో, మనం ఎప్పుడైతే 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి అలా పేషెన్సీతో ఉంటామో ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ హిస్టారికల్గా మనం గూగుల్లో ఒక చిన్న టర్మ్ కనుక సెర్చ్ చేస్తే నిఫ్టీ యొక్క సిఏజిఆర్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత అని కనుక చూస్తే 1996లో ఎన్ఎస్సి స్టార్ట్ చేసిన తర్వాత నిఫ్టీ 50 12.2% సిఏజిఆర్తో గ్రో అయింది. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 17.2% సిఏజిఆర్తో గ్రో అయింది. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఈ రోజు మనం నిఫ్టీని కొన్నాం, నెక్స్ట్ డే పెరుగుతుంది, ఆ నెక్స్ట్ డే పెరుగుతుంది, లేదా ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి 12% రిటర్న్ వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 12% రిటర్న్ వస్తుంది. ఇలా కంటిన్యూస్గా పెరుగుతుందనా? కాదు కదా. స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. కానీ హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు మనకు ఒక మార్కెట్ కానీ స్టాక్ కానీ ఓవరాల్గా పెరుగుతుంది, కానీ అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. సో ఈ అప్ అండ్ డౌన్స్లో పేషెన్సీతో ఉన్న వాళ్ళే మంచి రిటర్న్స్ ఎర్న్ చేయగలుగుతారు. సో అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టైమ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఎప్పుడైతే మనం ఒక ఇన్వెస్టర్గా ఉంటున్నామో అప్ అండ్ డౌన్స్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ ఇంపల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఏంటి ఇంపల్స్ అంటే మనం జనరల్గా ఏదైనా ఒక స్టాక్ని కొనగానే అది పడిపోయింది, ఇమీడియట్గా మనం చూస్తాం అనమాట, న్యూస్ చూస్తాం. ఆ న్యూస్లో ఏంటి, ఈరోజు నిఫ్టీ 500 పాయింట్స్ పడింది, ఎందుకో తెలుసా? లేదా ఈరోజు నేను అశోక్ లేలాండ్ అనే స్టాక్ కొన్నాను, కానీ ఆపోజిట్లో టాటా మోటార్స్ 10% పెరిగింది, ఇమీడియట్గా మనం న్యూస్ చూస్తాం, టాటా మోటార్స్ ఎందుకు 10% పెరిగిందో తెలుసా? ఇలాంటి న్యూస్ చూడడం వల్ల మన మీద ఇంపల్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సడన్గా అరే మనం ఈ స్టాక్ కొనకుండా ఆ స్టాక్ కొనింటే బాగుండేదే, లేదా నిన్న కాకుండా ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది, ఇవాళ నిఫ్టీ 500 పాయింట్స్ పడింది. ఇలాంటి షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ నేచర్ అనేది ఎక్కువగా తయారవుతుంది. అందుకే ఒక మంచి ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఈ న్యూస్ ని ఇగ్నోర్ చేయడం చాలా మంచిది. షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ పడడం పెరగడం, ఒక పర్టికులర్ స్టాక్ 10% పెరగడం పడడం చాలా కామన్. కానీ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది అండ్ మంచి స్టాక్స్ అన్నవి కూడా పెరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక మంచి స్టాక్ కొన్నాక దానికి కావాల్సిన టైం గనక మనం ఇస్తే అది మనకు ఒక ఫ్రెండ్ లాగా మంచి రిటర్న్ సంపాదించి పెడుతుంది. అలా కాకుండా మనం ఇంపల్స్ నమ్ముకుంటే, అంటే ఈ స్టాక్ పడింది ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ అయిపోయి ఇంకొంచెం పడిన తర్వాత కొనుక్కుందాం, ఇలాంటివి గనక మనం చేసాము అని అంటే లాంగ్ టర్మ్ వల్ల వచ్చే ఇన్వెస్టింగ్ బెనిఫిట్స్ అన్ని కూడా మనం లూజ్ అవుతాము. అందుకనే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టైమ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఇంపల్స్ ఈజ్ యువర్ ఎనిమీ. మనం ఎప్పుడైతే ఇలాంటి షార్ట్ టర్మ్ న్యూస్ చూస్తూ ఉంటామో, మార్కెట్ పడిపోతుంది పెరుగుతుంది అన్న న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జాన్ బోగ్లే గారు చెప్పిన థర్డ్ బెస్ట్ పాయింట్ ఏంటి అంటే బై రైట్ అండ్ హోల్డ్ టైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై రైట్ అంటే ఏంటో చూద్దాం. మనం ఎప్పుడైనా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొనే కంపెనీ యొక్క బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. అంటే అసలు ఆ కంపెనీ ఎలాంటి బిజినెస్ చేస్తుంది అండ్ దాని యొక్క గ్రోత్ ప్రాబబిలిటీస్ లేదా గ్రోత్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ దాని కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు, ఈ కాంపిటేటర్స్ ని తట్టుకొని ఆ కంపెనీ గ్రో అవ్వగలుగుతుందా లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా, అండ్ సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేవి మనకి ఫండమెంటల్గా నెంబర్స్ ఏం చెప్తున్నాయి, సో రెవెన్యూస్ పెరుగుతున్నాయా లేదా, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం చూసిన తర్వాత ఒక కంపెనీ నిజంగా మనకి గ్రోత్ తెస్తుందా లేదా అనేది మనకు అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఒక మంచి స్టాక్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. వన్స్ అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనకున్న డబ్బులన్నీ తీసుకెళ్లి అందులో పెట్టాలా, పెట్టకూడదు. మనం ఏం చేయాలి అంటే డైవర్సిఫికేషన్. సో ఎప్పుడైనా సరే పూర్తి డబ్బులు తీసుకెళ్లి ఒక సింగిల్ స్టాక్ లో పెట్టకూడదు. ఈ రోజు నేను ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఒక 5 to 6 డిఫరెంట్ సెక్టార్స్ కనుక నేను సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే అలాంటప్పుడు సెక్టార్ వల్ల క్రియేట్ అయ్యే రిస్క్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఫండ్స్ ఎప్పటికప్పుడు సెక్టార్ వైజ్ గా రొటేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఫండ్స్ ని రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఎక్కువగా కొంటూ ఉన్నారు. కానీ ఇంకొక 3 months 6 months పోయిన తర్వాత వాళ్ళే బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి మేబీ ఐటీ అండ్ ఆటో సెక్టార్ని బై చేయొచ్చు. సో ఇలా ఎప్పుడైతే మనకి రొటేషన్ జరుగుతూ ఉంటుందో కొన్నిసార్లు కొన్ని స్టాక్స్కి బెనిఫిట్ ఉంటూ ఉంటుంది. అందుకని మనకి డిఫరెంట్ సెక్టార్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అలాంటి డైవర్సిఫికేషన్ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వన్స్ మనం ఇలా డైవర్సిఫై చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పనులల్లా స్టే ఇన్వెస్టెడ్. ఇంకా మనకి ఏవైనా అడిషనల్ క్యాపిటల్ వస్తే ఏ స్టాక్లో మనకి బెటర్ ఆపర్చునిటీ ఉందో చూసుకుని అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తూ మనం బై చేసిన స్టాక్స్ మీద కాన్ఫిడెన్స్తో అలా హోల్డ్ చేసుకుని ఉంటే
అవే మనకి మంచి రిటర్న్స్ తెచ్చి పెడతాయి. అండ్ జాన్ బోగ్లే గారు చెప్పిన ఫోర్త్ సింపుల్ పాయింట్ ఏంటి అంటే హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. సో జనరల్ గా మనం ఒక స్టాక్ ని స్టడీ చేసినప్పుడు హిస్టారికల్ గా అది ఒక 30%, 40% లేదా 50% సిఏజిఆర్ కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు. కానీ మనం గతంలో అలాంటి హెవీ రిటర్న్స్ ఇచ్చింది కదా అని చెప్పి ఫ్యూచర్ లో కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోనే బై చేయొద్దు. రియలిస్టిక్ గా స్టాక్ మార్కెట్ లో 15-20% రిటర్న్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం ఏదైనా ఒక స్టాక్ ని బై చేసినప్పుడు మనం ఒక 15% లేకపోతే 20% మాత్రమే మనం ప్రాఫిట్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఇన్ కేస్ ఆ స్టాక్ 30-40% సిఏజిఆర్ ఇస్తే ఇంకా మంచిది కదా. సో అప్పుడు మనం హ్యాపీగా హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాలిటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే మీరు సోషల్ మీడియాలో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే కోట్ల వర్షం వస్తుంది లేదా మీ లక్షలు కోట్లుగా మారుతాయి, ఇలాంటివన్నీ కూడా ప్రమోషన్స్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారే కానీ అసలు ఆ స్టాక్ ఏం చేస్తుందో తెలుసుకోకుండా కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనం రిచ్ అవుతూ అనుకున్న చోట ఖచ్చితంగా పూర్ అయిపోతాం. అందుకనే మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఫండమెంటల్స్ అండ్ అలాగే బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అంటే ఫ్యూచర్ లో బిజినెస్ ఎలా పెరుగుతుంది, దాని కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, ఆ బిజినెస్ లో ఆ కంపెనీకి ఎంత మార్కెట్ షేర్ ఉంది, ఇలాంటి విషయాలు కనుక మనం తెలుసుకుంటే మనకే అర్థమైపోతుంది. మన కళ్ళకు కట్టినట్టుగా ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది కనపడుతుంది అనమాట. అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక రియలిస్టిక్ వేలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం రిటర్న్స్ ఎర్న్ చేయగలుగుతాం. అందుకే మనం ఫస్ట్ స్టాక్ మార్కెట్ యొక్క మిత్స్ ఏంటి అండ్ ఫ్యాక్ట్స్ ఏంటి అండ్ రియాలిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మరి ఇలాంటి రిస్క్స్ ఎన్నో ఉన్నాయి, మార్కెట్ లో మనల్ని మిస్గైడ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బట్ మరి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడం ఎందుకు అని అనుకుంటూ ఉంటారేమో. ఒకసారి మన దగ్గర మనీ ఉన్న తర్వాత దెర్ ఈజ్ నో ఎస్కేపింగ్ ఆఫ్ రిస్క్. ఒకవేళ మీరు మార్కెట్లో గనక ఇన్వెస్ట్ చేయట్లేదు అని అంటే మీ డబ్బులు ఇన్ఫ్లేషన్ ద్వారా పోతాయి. ఈరోజు మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకుందాం. ఆ ₹1,00,000కి 10 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా చాలా తగ్గిపోతుంది కదా. సో అందుకనే ఇన్వెస్ట్ చెయ్యకపోవడం కూడా చాలా పెద్ద రిస్కే. జనరల్గా మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ల్యాండ్, గోల్డ్, బాండ్స్, ఈక్విటీ, ఇలాగా మనకి డిఫరెంట్ మార్గాలు ఉంటూనే ఉన్నాయి. అయితే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం డైవర్సిఫికేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే మనం ఒక పీస్ఫుల్ లైఫ్ అండ్ అలాగే వెల్దీ లైఫ్ ని డెవలప్ చేసుకోగలుగుతాం. సో జనరల్ గా మీరు ఏదైనా ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రపోర్షన్స్ దాదాపుగా మీ ఏజ్ ని బట్టి లేదా మీ గోల్స్ ని బట్టి ఇలా ఉంటూ ఉంటాయి. ల్యాండ్ లో అయితే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో 30-40% ఇన్వెస్ట్ చేయాలి అండ్ గోల్డ్ లో 10-20%, బాండ్స్లో 10-30% అండ్ అలాగే ఈక్విటీస్లో 20-50% వరకు మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అయితే ఒకవేళ మీరు మీ కెరీర్ని కనుక ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే సడన్గా ల్యాండ్ కొనేంత డబ్బులు ఉండకపోవచ్చు. నేను కూడా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ల్యాండ్ కొనేంత డబ్బులు లేవు. అలాంటప్పుడు నేను చేసింది ఏంటి అంటే మెల్లిగా ఈక్విటీలో డబ్బులు సేవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 3 years నేను సేవ్ చేసుకున్న తర్వాత ఒక ల్యాండ్ కొనేంత డబ్బులు నాకు వచ్చిన తర్వాత నేను ల్యాండ్ కొనుక్కున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ నా ఈక్విటీ ఫండ్స్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మీరు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ గురించి పీస్ఫుల్ గా ఉంటారు. ఒక్కసారి కనుక మనకి పీస్ లేదు, మన హెల్త్ పాడవుతుంది అని అనుకుంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వేస్టే. ఒకసారి ఇంటర్వ్యూలో రాకేష్ జున్జున్వాలా గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లో తప్పు చేశారా అంటే నేను ఒకటే తప్పు చేశాను ఇన్వెస్ట్మెంట్ లో, ఏంటి అంటే నేను నా హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేదు అని చెప్పి రాకేష్ జున్జున్వాలా గారు ఇండియాలో ఉండే యూత్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీకు ఈ రోజు హెల్త్ లేకుండా ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఉపయోగం లేదు అని చెప్పారు. సో అందుకనే మనం పీస్ఫుల్ గా అండ్ అలాగే ఒక స్ట్రెంగ్త్ తో గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి ల్యాండ్, గోల్డ్, బాండ్స్ అండ్ ఈక్విటీస్ లో ఒక ప్రపోర్షనేట్ మెథడ్ లో గనక ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనకి పీస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కెరీర్ ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో కూడా మనకు వచ్చే రిటర్న్స్ ని ఎంజాయ్ చేయగలుగుతాము. సో ఇలాంటి 5 సింపుల్ పాయింట్స్ తో మన ఇన్వెస్టింగ్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ వెల్దీగా ఉంటుంది అని వ్యాంగార్డ్ ఫండ్ ని స్థాపించిన జాన్ బోగ్లే గారు మనకి తన బుక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.